హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నీటి మాటలో మానవునికి దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది, ఎలా తొలగించుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న కథ ఉంది. ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు ధర్మరాజు భీష్ముడి వద్దకు వెళ్ళి, పితామహ, మానవుడు దేనిని ఆచరించిన సమస్త దుఃఖముల నుండి విముక్తి పొందగలడు అని అడిగాడు. అప్పుడు భీముడు, ధర్మనందన, నేను నీకు అజగర కథ చెప్తాను, విను అని చెప్పడం ప్రారంభించాడు. ఎవరు? భీష్ముడు. ఎవరికి? ధర్మనందనునికి. పూర్వము ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుడిని చూసి తనకు శమము గురించి చెప్పమని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండా ఎన్నో ప్రాణులు పుట్టుతున్నాయి, చనిపోతూనే ఉన్నాయి. అందులో మానవులు ఉన్నారు. ఏ ప్రాణి శాశ్వతము కాదు, ప్రాణము శాశ్వతము కాదని తెలిసి మానవులు మరణానికి కలత చెందుతారు. కలత అంటే బాధపడుతూ ఉంటారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో దుంగలు కొట్టుకు వస్తాయి. అవి ఒక్కొక్కసారి కలుస్తూ తిరిగి కొంత దూరం పోయి విడిపోతాయి. ఈ సృష్టిలో కూడా భార్యాభర్తలు, బంధుమిత్రులు అలానే కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఈ సత్యము తెలిసిన వాడు సుఖదుఖాలకు అతీతుడయ్యి శాశ్వత ఆనందం పొందగలడు. నేను సుఖదుఖాలకు అతీతుడను గనక నన్ను అడిగి నీ సందేహాలు తీర్చుకుంటున్నావు. నేను నాకు మేలు జరగాలని ఎన్నడూ కోరను. దుఃఖము వచ్చినా కలతపడక దాన్ని పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యత ఇవ్వను. ఏది దొరికితే అది తృప్తిగా తింటాను. మృదువైన చెయ్యి అంటే పడక మీద, కటిక నేల మీద కూడా నేను సమభావంతో నిద్రపోతాను. పట్టు వస్త్రాలు, నారచీరలు ఎవరైనా ధరించగలరు. ఏది నాకుగా కోరను. లభించింది ఏదైనా తృప్తి చెందుతాను. అజగర వ్రతము స్వీకరించి నన్ను వెతుకుతూ వచ్చినది మాత్రము స్వీకరించి ప్రశాంతత చిత్తతతో ఉంటాను. అజగర వ్రతము అంటే ఏంటి? తృప్తి, శుభ్రత, ఓర్పు, అంతటా సమభావము, అంతర్దృష్టి. ఇదే అజగర వ్రతం. ఇది యజ్ఞయాగాదుల వల్ల లభించదు. ఆత్మజ్ఞానం వల్లనే ఇది లభించగలదు. ఈ అజగర వ్రతం ఆచరించే వారికి పాపము అంటదు, భయము ఉండదు, శోకము లేదా దుఃఖము చేరదు. మోక్షం అతడికి దగ్గరగా ఉంటుంది అని ప్రహ్లాదుడికి బ్రాహ్మణుడు చెప్పాడు. ఇది ఆచరించిన మానవులకు కూడా ఎలాంటి దుఃఖము, పాపము అంటకుండా ఉండగలుగుతారు. దీనివల్ల మనము సుఖ దుఃఖాలను తొలగించుకోవచ్చును అని భీష్ముడు ధర్మనందనునికి ఈ అజగర కథను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనమందరం కూడా ఇలానే ఉండడానికి ప్రయత్నిస్తాం. సమస్త లోక సుఖినో భవంతు.